హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మనం చీరమీన చేపలు అయితే తెచ్చుకున్నాం. దీన్ని అయితే మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం. దీన్ని అయితే మనం గట్టిగా కడిగేసుకోకూడదు, ఎందుకంటే చిన్న చిన్న చేపలు కదా ఇవి. ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని స్మూత్గా కడుక్కోవాలి. ఇందులో అయితే కొన్ని పెద్ద పెద్ద చేపలు కూడా వస్తాయి, అయితే మేము పక్కకు తీసుకుంటున్నాం. ఇవైతే మనకి సంవత్సరంలో ఒకసారి మాత్రం వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ఎన్ని వలస చేపలు. ఇవి ఎక్కడో గుడ్లు పెడతా ఎన్ని పెరిగి మన దగ్గరకు వస్తాయి పులస చేపలు లాగే. ఇవి తింటే మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో కాలుష్యం అవన్నీ పుష్కలంగా ఉంటాయి. బాలింతలకు కూడా ఇవి పెడితే పాలు బాగా వస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం క్లీనింగ్ కోసం. దీనికి చీరమీన అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇవి చీరలోనే పడతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. మనమైతే వీటిని నీళ్ళైతే తెల్లగా వచ్చేంత వరకు అయితే కడుక్కున్నాం. 4-5 సార్లు కడుక్కున్నాం. ఇప్పుడైతే మనం దానికోసం మసాలా అయితే సిద్ధం చేసుకున్నాం. అందులో 2 స్పూన్లు జీలకర్ర అయితే వేసుకుంటున్నాం. చిన్న గుప్పుడితో అయితే ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం. దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకున్నది అయితే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసుకొని దాన్ని మనం మళ్ళీ మిక్సీ ఆడుకోవాలి దీంతో. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇందాక చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో అయితే మేము కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాం. టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకోండి. దీంట్లోకి అయితే కారం యాడ్ చేసుకుంటున్నాం. మనం కారం వీడియో అయితే చేసాం కదా ఫ్రెండ్స్, అదే కారం. మీరు ఒకవేళ వీడియో మిస్ అయ్యంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. కారం కూడా మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తింటున్నాం కదా. పసుపు కొంచెం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో అయితే మనం ఇవన్నీ కలిపేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇలాగైతే మేము 3 సార్లు యాడ్ చేసుకుంటున్నాం నూనె. దీనికైతే కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె. ఇప్పుడైతే మనం ఇందాక క్లీన్ చేసుకున్న చేపలు అయితే వేసుకున్నాం చీరమీన. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాం మొత్తం చేపలకు పట్టేలాగా. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం. 2 నిలువుగా చీరుకొని 2 రొబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం, మరీ ఎక్కువ చేసుకోవట్లేదు. ఆయిల్ అయితే 3 సార్లు వేసుకున్నాం కదా, వాటర్ అయితే 2 సార్లు వేసుకున్నాం. ఇందులో అయితే ఇంక చింతపండు అటువంటి ఇంకేమీ వేయట్లేదు, టమాటా కూడా లేదు అసలు. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీంట్లో మనం గరిటె పెట్టి తిప్పడం కానీ స్పూన్ ఎట్టి తిప్పడం కానీ ఏముండదో, దాకనే కదుపుకుంటా స్లోగా చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద అయితే మూత వేసుకున్నాం. మనం 10 నిమిషాల తర్వాత వచ్చి చూసుకున్నాం ఎలా ఉందో ఏంటన్నది. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిందో ఒకసారి తీసి చూస్తున్నాం. ఇంకా కొంచెం అయితే అవ్వాలి. ఇవి చిన్న చేపలు కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడైతే ఇంకో 10 నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నా కూర అయితే బాగానే దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇందులో అయితే ఇప్పుడు మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాం. ఇంకా టేస్టింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు కూర అయితే చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా భలే వచ్చిందో. ఇప్పుడైతే మేము అన్నంలోకి వేసుకొని వేడిగా ఈరోజు టేస్టింగ్ వీడియో అయితే మా నాన్నమ్మ అయితే చేస్తుంది ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్తుంది మీకు. మా నాన్నమ్మకి అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.